గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. టెక్నాలజీ, త్రీ ఆఫ్ యూ హ్యావ్ బిన్ అహెడ్ ఆఫ్ టైమ్. సో సుకుమార్ గారు, ముందుగా మీరు ఏఐని ఇన్కార్పొరేట్ చేసి నెక్స్ట్ మీరు తీయబోయే మూవీస్ కానీ ఆర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఫిల్మ్స్ ఎలా చేయబడుతుందో, అది ఎలా మారబోతుందో మీ మాటల్లో వినాలనుంది. సో దానికన్నా ముందు ఫస్ట్ రాజు గారు షాక్ ఇచ్చారు యాక్చువల్గా. సో మాకన్నా ముందు ఏఐని అడాప్ట్ చేసుకుని దానికోసం సెపరేట్గా టూల్స్ అని రెడీ చేసుకుని సో మోడల్స్ అని క్రియేట్ చేసి సో మొన్న వచ్చి నాకు ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఐ థింక్ స్క్రిప్ట్ దగ్గర నుంచి మనం ఒక స్క్రిప్ట్ నరేట్ చేస్తుంటుంది, విజువల్స్ నరేట్ చేస్తుంది. అలాగే మిగతా ప్లాట్ఫామ్స్ మీద ప్రాబ్లం ఏంటంటే ఇదంతా సెక్లూడెడ్ అంటే మన కోసం ప్రైవేట్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఐ థింక్స్ వెరీ యూస్ఫుల్. ఇలాంటి ఒక స్టెప్ ముందు నేను రాజు గారు తీసుకుంటారు అనుకోలేదు యాక్చువల్గా. మేమే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నాం ఏఐని, నెమ్మదిగా చదువుకుంటున్నాం. సో దానికన్నా ముందు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అందరికీ, డెఫినెట్ హెల్ప్ అవుతుంది. నేను చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. అండ్ రాజు గారు కంగ్రాచులేషన్స్ ఈ విషయంలో. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్. యాక్చువల్లీ ఇంటెలిజెంట్ డైరెక్టర్ చాలా తక్కువ టైం మాట్లాడాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి. హలో అండి, గుడ్ ఈవినింగ్. శ్రీధరన్న, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ అ బ్రదర్ ఐ మెట్ యూ లాట్ ఆఫ్ టైమ్స్. యాజ్ అ మినిస్టర్ ఐమ్ మీటింగ్ యూ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో a big congratulations since we never met personally, and glad to see you here, Anna. And of course మా అందరికీ పెద్ద దిక్కైన అరవింద్ గారు, సార్, lot of patience. You've been waiting from the beginning of the program. And all the friends here. రాజు గారు ఎంత ఏఐ అని పెట్టినా కానీ లార్డ్ వెంకటేశ్వర ఏఐ అని పెట్టారు. అంటే దట్స్ లార్డ్ వెంకటేశ్వర స్వామి అనేవారు మన ఇమోషన్. సో ఐమ్ ఆల్ ఫర్మ్ బిలీవర్ దట్ ఎమోషన్ ఆల్వేస్ ప్రివేల్స్ ఓవర్ ఇంటెలిజెన్స్. సో creativity always I think is a pure emotion, but I think Raj Garu has gone very with a far sight. ఎందుకంటే ఎప్పుడైనా మనము ఏదైనా గేమ్ వస్తున్నప్పుడు ఆ గేమ్లో ఫస్ట్ ఎవరుంటే వాళ్ళు ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఐ థింక్ రాజు గారు హెస్ ఎంటర్డ్ దిస్ ఏఐ గేమ్ వెరీ అందరికన్నా ముందే. అండ్ ఐ థింక్ ఇక్కడ ఎవరు చెప్పింది, ఐ థింక్ రాజు గారు కూడా చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్రోడక్ట్లో ఇప్పుడు చాట్ జీపీటీస్ ఇవన్నిటికి కూడా the more than AI, artificial intelligence kanna నాకు తెలిసి it's accumulated intelligence. Whatever it has in its background as a data or everything in internet, it fetches and దాని నుంచి మనకు ఆన్సర్స్ ఇస్తుంది. But this product, I think the greatness of it is that it only has Indian films as its background. All the Indian films, the classics, the hits, వాటిని తీసుకొని దాని ఇంటెలిజెన్స్ ద్వారా వాట్ ఎవర్, ఎందుకంటే మన ఉన్న ఇండియన్ ఫిల్మ్ స్ట్రక్చర్ ఇస్ టోటలీ డిఫరెంట్ దెన్ ఎనీ అదర్ ఫిల్మ్ స్ట్రక్చర్ ఇన్ దిస్ వరల్డ్. సో రాజు గారు చేసింది ఏంటంటే, అండ్ క్వాంటమ్ సంజయ్ గారు వీళ్ళందరూ యాజ్ అ టీమ్ వాళ్ళు చేసింది ఏంటంటే, దే టుక్ ఆల్ ద ఇండియన్ క్లాసిక్స్ అండ్ ఇండియన్ ఫిల్మ్స్ యాజ్ అ ఇంటెలిజెన్స్ అండ్ దట్ దేవ్ కైండ్ ఆఫ్ ఫీడెడ్ ఇట్. అండ్ మనం ఇచ్చిన ప్రతిదీ కూడా ఐ థింక్ ఇందాక నాగశ్విన్ చెప్పినట్టు దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌన్సింగ్ బోర్డ్ దట్ యూ కెన్ హ్యావ్. ఎందుకంటే మనం చెప్పిన ఐడియాని ఇట్స్ లైక్ అ వెరీ స్ట్రాంగ్ రైటర్ హూ హ్యాస్ సో మచ్ నాలెడ్జ్ అబౌట్ ఇండియన్ సినిమా. అట్లాంటిది మన రూమ్లో ఉన్నట్టుగా ఐ థింక్ వీ కెన్ యూజ్ దిస్. And I wish the whole team a very big congratulations in every form. And I'm still a firm believer that human intelligence is beyond any intelligence. But for sure, artificial intelligence is here to prevail because as humans, we're always dependent on technology. And that's where I think this is going to take off. Thank you so much. Thank you. So good evening all. First of all, IT Minister Sridhar Babu gariki and alage అరవింద్ గారికి అండ్ ఫిలిం ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దిల్ రాజు గారి గురించి మొన్నే ఒక పని మీద బాంబే వెళ్తే ఇక్కడ వేసిన షో మొత్తం ఆయన మొబైల్లో నేను చూసేసాను. ఆయన ఒకటే అడిగాను, ఏంటి సార్ దీనివల్ల ఉపయోగం అంటే, చాలా వర్క్ లోడ్ తగ్గిద్దని అన్నారు. దాన్ని ఇప్పుడే ప్రాక్టికల్గా కూడా చేసి చూపించారు. మా చేతిలోని మొక్క మేము ఇవ్వకముందే మీరే తీసుకెళ్ళి దాంట్లో పెట్టేశారు. సో జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అంటే ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతుంది. అండ్ నా టీంలో కూడా ప్రదీప్ అని ఒక కుర్రోడు ఉన్నాడు. ఏదో స్క్రిప్ట్ గురించి మాట్లాడుతుంటే, సార్ నేను ఏఐలో ఏదో చేసుకొస్తా అంటే, చేసుకురా అంటే ఖచ్చితంగా ఏదో విజువల్ రిఫరెన్సెస్ కానీ విజువల్ ఎన్హాన్స్మెంట్స్ కానీ అలా స్క్రిప్ట్లో కూడా ఐడియాస్ ఇచ్చినప్పుడు దాని నుంచి వచ్చే ఇన్పుట్స్ కానీ ఖచ్చితంగా మన ఐడియాస్ని మన విజువల్ని ఎంతో కొంత ఎన్హాన్స్ చేసి అది అవుట్పుట్ ఇస్తుంది. సో డెఫినెట్గా అది యూజ్ఫుల్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను నేను. అండ్ అలాగే
ఏ అంటే ఇందాకే రాఘవేంద్ర గారు వినాయక్ గారు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది అంటే ఈ జనరేషన్ కంటూ ఏ వచ్చింది, మరి మా జనరేషన్కి ఏ అంటే రాఘవేంద్ర గారు, వినాయక్ గారు, మా సుకుమార్ గారు. సో మాకు ఏ సార్ మీరు. సో మారుతున్న కాలాన్ని బట్టి మనము మారాలి, మనము పరిగెత్తాలి, అప్పుడే మనం ముందుకు వెళ్తుంటాం. సో జనరల్గా మేము పరిగెడితే రాజుగారు కార్ వేసుకుని దాన్ని మాకంటే ముందు క్రాస్ చేయాలని చూస్తారు, అందుకే ఆయన ఒక కంపెనీ పెట్టారు. సో ఏ అయితే ఈరోజు ఒక కొత్త దాన్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చారు. సో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీ అందరికీ తెలియని విషయాలు చాలా చెప్పాలనుంది, నాకే ఏం తెలీదు, తెలుసుకొని ఖచ్చితంగా ఫ్యూచర్లో మీతో చెప్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.